కార్తీక పౌర్ణమి విశిష్టత. కార్తీక పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఈ కార్తీక పౌర్ణమి ఈ ఏడాది శుక్రవారం రావడం చాలా విశేషం. మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతిప్రదమైన ఈ శుక్రవారం రోజున అమ్మవారిని లలితా సహస్రనామాలతో మరియు అష్టోత్తరాలతో పూజించిన ఎంతో విశేష ఫలితం లభిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న బిల్వ దళాలతో శ్రీ మహావిష్ణువును మరియు శివుడిని పూజిస్తే చాలా పుణ్యఫలం లభిస్తుంది. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేపిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. వారి ఏ ఆచారాలతో కొనసాగుతున్నారో వారి ఆచారాలను బట్టి ఇంట్లో కానీ గుడిలో కానీ చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనలతో భూలోకంలో సకల సౌభాగ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. పౌర్ణమి నాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది. సాధారణంగా కృత్తిక నక్షత్రం, కార్తీక పౌర్ణమి కలిసి వస్తుంటాయి. ఆ నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తికా దీపం అనే పేరు కూడా ఉంది. కార్తీక పౌర్ణమి విశిష్టత, ఏం చేస్తే ఎలాంటి ఫలితం పొందవచ్చునో తెలుసుకుందాం. సర్వపాపాలు. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఇంటిలో స్నానం చేసే నీటిలో కాస్తంత గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి పూజలు నిర్వహించాలి. ఉసిరి దీపం. పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో ప్రమిద చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. 360 వత్తుల దీపం. కార్తీక పౌర్ణమిన రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 360 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. శివుడి దర్శనం. పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్స్య అవతారంలో దర్శనమిస్తాడు. పాయసం నైవేద్యం. కార్తీక పౌర్ణమి రోజు శివునికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. కొంత మీరు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత, సంపద జీవితంలో పొందుతారు. నరాలకు మంచిది. కార్తీక పౌర్ణమి రోజు 4 నుంచి 5 నిమిషాలు చంద్రుడి కిరణాలు మీ మీద పడటం వల్ల నరాలు మరియు కళ్ళు రిలాక్స్ అవుతాయి. కార్తీక పౌర్ణమి రోజు 4 వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే చాలా మంచిది. హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. కార్తికేయుడికి. కార్తీక మాసం కార్తికేయుడికి ప్రత్యేకమైనది. అలాగే తులసీమాత పుట్టినరోజు కూడా. అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయటానికి ఇది ఆఖరి రోజు. మహామృత్యుంజయ మంత్రం. కార్తీక పౌర్ణమి రోజు మహామృత్యుంజయ మంత్రం జపించాలి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్ధ్వారుకమితి బంధనాం మృత్యోర్ముక్షీయమృతాన్ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సాయంకాల దీపం.
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ముందు తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి శుభం కలుగుతుంది. దీపం వెలిగించే అవకాశం లేని వాళ్ళు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా మంచి ఫలితం కలుగుతుంది. అశ్వమేధ యాగం ఫలితం. ఈ కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి. కార్తీక పౌర్ణమి నాడు నమక చెమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో తులసి మొక్కతో పాటు ఉసిరి కొమ్మ పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈరోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యఫలం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు. పఠించవలసిన శ్లోకం: కీటా పతంగా మశకాశ్చ వృక్ష జలే స్థలే ఏ నివసంతి జీవః దృష్ట్యా ప్రదీపం నవజన్మభాగినః భవంతి తైం శ్వవచాహి ప్రివిశ్రాం. దీపం వెలిగించిన దీపశిఖలో దామోదరుని కానీ త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపు కుంకుమ అక్షితలో వేయాలి. అది కార్తీక దీపం. దానికి నమస్కారం చేయాలి. ఆ రోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు. ఈ పవిత్ర దినాన విష్ణువాలయంలో స్తంభదీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. కాబట్టి రేపు కార్తీక పౌర్ణమి రోజున ఎవరికి తోచినంత వారు వీలైనంత వరకు దీపారాధనలు, దీపదానాలు, స్నానాలు, జపాలు, అభిషేకాలు, అర్చనలు ఏది వీలైతే అది ఎంత మనకు తోస్తే అంత చేసుకోవడం చాలా పుణ్యఫలం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.